ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాది అస్సలు వడుస్తలేదబ్బా. పిలిచినోళ్లను పిలిచినట్టే వస్తుర్రు. స్పీకర్ సార్తోని మాట్లాడుతుర్రు, విచారణకు హాజరైతుర్రు. కానీ వచ్చిన పంచాదంతా ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల ముచ్చట్లనే. ఎన్ని మాటల నోటీసులు ఇచ్చి పంపించినా వస్తలేరట, విచారణకు హాజరు పడతలేరట. అందుకనే గా ఇద్దరు ఎమ్మెల్యేలకు మళ్ళోసారి నోటీసులు పంపించిండట స్పీకర్ సారు. ఇంతకు గా ఇద్దరు ఎవళ్ళు, గా పంచాది ఎంతవరకు వచ్చిందో అరుసుకునొద్దాం పారి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాది టీవీ సీరియల్ సాగినట్టే సాగుతుంది. రోజుకింత ముంగట పడతలేదు, వెనకకొస్తలేదు, తెగుతలేదు, ముడి పడతలేదు. అటు దేశం పెద్ద కోటోళ్లు గరమవుడుతోని విచారణ రువడి పెంచిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు. ఇప్పటి వరకు అఫిడవిట్లు ఇయ్యని ఇద్దరు ఎమ్మెల్యేలకు మల్లోపాలు నోటీసులు పంపించిండు. ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న అయితే ఇంకొకరు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు. వీళ్ళిద్దరు కార్ పార్టీలో గెలిచి షై పార్టీలకు వచ్చినోళ్ళు. కడియం సారు 2 వద్దులు టైం అడిగితే దానం సారు మాత్రం ఢిల్లీ పెద్ద మనుషులతోని మంతనాలు చేస్తుండ ఎట్ట చేయాలి, ఏమేం చేయాలని. ఇదిట నడుస్తుంటే బరాబర్ బై ఎలక్షన్లు రావాల్సిందేనని ప్రతిపక్ష పోలు పట్టుబట్టి కూర్చున్నారు. ఇదే ముచ్చట మీద ఏంది సార్ అని అడిగితే శ్రీహరి సార్ ఈ మాట అన్నాడు. నాకున్న సమాచారం మేరకు ఒకవేళ స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేసినా మళ్ళీ వచ్చే తక్షణమే జరిగే ఉప ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ స్పీకర్ గారు ఆ నిర్ణయం తీసుకుంటే, డిస్క్వాలిఫై చేసే నిర్ణయం తీసుకుంటే తప్పకుండా ఉప ఎన్నికలు వస్తే పోటీ చేస్తారు. అది విన్నారు కదా, ఉప ఎన్నికలు వచ్చినా మళ్ళీ ఆయనే పోటీ చేస్తాడట. అంటే ఉప ఎన్నికలు వచ్చేటట్టున్నాయని సార్ గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నాడు చూస్తుంటే. మరి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది సార్ అని అడిగితే, ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాను. 1400 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. కాబట్టి గతంలో ఉన్న వారి పనితీరుకు, నా పనితీరుకు, గతంలో జరిగిన అభివృద్ధికి ఇప్పుడు జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు జరుగుతున్న అభివృద్ధి, ప్రగతి తప్పకుండా ప్రజలు స్వాగతిస్తారు. మాట అయితే గట్టిగానే ఉన్నది కానీ లోపల ఏమనుకుంటారో అనేది మాత్రం ఎవరికి తెలియదు. మరి చూడాలకి ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాది ఎంత దూరం పోతుందో, విచారణకు వచ్చిన నాడు వాళ్ళు ఏం అడుగుతారో, వీళ్ళు ఏం చెప్తారో అనేది రేపు. ఐ బొమ్మ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఏడ చూసినా గిదే ముచ్చట వినబడుతుంది. రూపాయి ఖర్చు లేకుండా పుక్కట్లనే సినిమాలు చూపించి నసీబ్ బాలేక అరెస్ట్ అయిన రవణ గురించే మాట్లాడుకుంటుర్రు అందరూ. మరి రవణ అరెస్ట్ ముచ్చట మీద వాళ్ళ నాయన ఏమంటుండు, అటు సినిమాలు ఏమంటుర్రు అనేదంతా ఒక్కసారి నజరేసొద్దాం పారి. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ చేయాలని ఐబొమ్మ రవణ మీద 3వ రోజు ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు. సినిమాలు పైరసీ ఎట్లా చేస్తున్నావు, ఈ దంద వెనుక నువ్వు ఒక్కనే ఉన్నవా లేకుంటే ఇంకోళ్ళ సాధిచ్చిరా, చేస్తే ఏసొంటి గమతుల ద్వారా చేసినవు అనే ముచ్చట్లు అండి రాబట్టిరట. అయితే ఇషారణ ముచ్చట అట్లుంటే ఇటు రవణలో నాయన అప్పారావు సినిమాల మీద మాటల తూటాలు వేల్చిండు. సినిమా టికెట్ల ధరలు, లోపల కొనుక తిన బువ్వ పాకెట్ల ధరలు ఏది చూసినా పీడాన పిర ఉన్నాయి. ఆ ధరలు చూసి జనం టాకీస్లో బోవుడే బంద్ పెట్టిరు. మొదలుగా జనంకు అందుబాటులో ఉంటే నా కొడుకుకి దంద చేయక పోవు, అసలు సినిమాలు చేయబట్టుకునే నా కొడుకు తవ్వ తప్పిండు, లేకుంటే గీ పనెందుకు చేస్తాడు. ఇంతైనా సుతా చాలా మంది నా కొడుకు సాధిస్తున్నారంటే జనం దృష్టిలో నా కొడుకు చేసింది కరెక్టే అన్నట్టు మాట్లాడుకొస్తుండు. మా చిన్నప్పుడు 40 పైసలు పెడితే టికెట్, ఇప్పుడు ఎన్ని రూపాయలు పెరిగింది, ఎన్ని రెట్లు పెరిగింది. ఈ తప్పు ఎక్కడ? తప్పు ఫస్ట్ నిర్మాతలది. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు వీళ్ళందరూ సినిమాలు తీసినప్పుడు 100,000, 1,000 లక్షల వరకు కూడా వెళ్ళేవారు కాదు. అలా అడిగిన కోట్లేటండి, ఏం పొడి చేస్తానండి హీరోయిలు. విదేశాలు వెళ్ళి తీయాలా, ఆ ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళందరూ తీసుకుని వెళ్తే వాళ్ళు కోట్లు సంపాదించాలా, హీరోయిలు కోట్లు ఇచ్చేయాలా, వాళ్ళు కోట్లు ఇస్పీడ్ అయిపోవాలి. మరి మధ్యలో ఎవడ బలైపోతుండ్రు, లేబర్ బలైపోతుండ్రు. అందుకు లేబర్ ఆడికి ఇష్టం అన్నమాట. అదన్నట్లు రవణలో నాయనకు అట్లంటుంటే అటు సినిమా నిర్మాత బనివాసన్ ఇంకో తీరుగా మాట్లాడుకొస్తుండు. ఎంతసేపు ధరలు పెంచురు అంటారు కానీ నిర్మాతలలో కూడా గరీబోళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పులు చేసి సినిమాలు తీస్తుర్రు. అట్లని అన్ని సినిమాల రేటు పెంచుతలేం కదా, ఏదో ఒకటి మాత్రమే పెంచుతున్నాం. ఒకవేళ రేట్ల పెంపులు లేకుంటే వాళ్ళు మాత్రం ఎట్లా మూడబడతారు, వాళ్ళ బతుకులు ఆగం కావా అన్నట్టు మాట్లాడుకొస్తుండు. రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది, అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది. ఓకే, ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సినిమాలకి రేట్లు తక్కువ ఉన్నాయి అంటే ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మహోత ఒక 20-25 ఉంటాయి. బట్ ఆ 25 సినిమాలే పైరసీ అవుతున్నాయా? ఆ 25 సినిమాలే పైరసీ అయ్యి ఆ 25 సినిమాలనే చూస్తున్నారా? లేదు కదా. మొత్తం అన్ని సినిమాలు, చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, 100 రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు, 150 రూపాయల టికెట్ సినిమా అవ్వచ్చు, అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా. ఇంటిరా సినిమాల ముచ్చట్లు గిట్లున్నాయి.
ఏదేమైనా సినిమా పైరసీ చేసుకునేది ముమ్మాటికి తప్పే గాని మీరు చూత సామాన్య జనంకు అందుబాటులో ఉండే ధరలు పెట్టుడు సారు అని సోషల్ మీడియాలో రవాణాకు మస్తు సాధిస్తున్నారు జనాలు. అసలు టికెట్ల ధరలు పెంచకపోయింటే ఈ పంచాదే ఉండకపోవు. రవి తొవ్వదప్తానికి ఈ ధరల పెంపే కారణం. అంతటి టాలెంట్ ఉన్న మనిషిని పోలీస్ శాఖలకు తీసుకొని సైబర్ నేరాలు కాకుండా చూడరి మంచిగా పనికొస్తాడని పెద్ద పెద్దలు కూడా కామెంట్ రాస్తున్నారు. మరిగా ఏమైతుందేమో చూసుకుంటూ పోవాలి. ఒకప్పుడు అనలొస్తుర్రని ఎరికైనా అనల మాట ఇనవడ్డా భూస్వాములు గజ్జు నొనికేటోళ్ళు ఉండే. మంచి మంచి పాటలు కైగట్టి పాడుతుంటే ఊరంతా ఇనేటోళ్ళు. అప్పుడంటే ఎర్రజెండా పార్టీ గట్టిగా ఉండేది కాబట్టి అనలకు గట్టి బలం ఉండేది. ఇప్పుడు దినం ఇంత అనల పార్టీ పల్చగా ఉడుతోని ఇగ గిట్లయ్యింది. ఇంతమంది మావోయిస్టులు తుపాకులు ఇడిచిపెట్టి జనజీవనంలోకి వచ్చారు. అంటే పోలీసు వాళ్ళ ముంగట లొంగిపోయారు అన్నట్టు. మొత్తం ఓ 37 మంది దానిక మావోయిస్టులు లొంగిపోతే అందులో ఓ 3 రాష్ట్ర కమిటీ సభ్యులు, వాళ్ళ దాంట్లో కూడా ఓ 2 మన తెలుగోళ్లే. ఒక ఆయన కొయ్య సాంబయ్య అలియాస్ అజార్ అయితే నారాయణ అలియాస్ రమేష్ ఇంకొక ఆయన. ఇద్దరు ఓ 32 ఏళ్ల కింద అనలల్లా కలిసి దళంలో రాష్ట్ర కమిటీ వరకు ఎదిగిరు. వాళ్ళతోని పాటుగా ఇంతమంది దళ సభ్యులను ఎంబడేసుకొని వచ్చి ఇవాళ రాష్ట్ర పోలీస్ పెద్ద బాస్ ముంగట లొంగిపోయారు అన్నట్టు. 4 నెలల సంది మావోయిస్టులు కానొస్తే కథ తుపాకులు వేల్చుడే అన్నలను లేపుడే ఇదే నడుస్తుంది. రాష్ట్ర కమిటీ సభ్యుల మీద 20 లక్షల వరకు రివార్డు ఉంటే ఆ పైకం వాళ్ళకే ఇచ్చిర్రు. తదిమోళ్లకు తలో 25,000 దానికి ఇచ్చిర్రు కూడా ఇప్పటి మందం. వీళ్లతోని కలిపి ఇప్పటి వరకు పోలీసు వాళ్ళ ముంగట లొంగిపోయిన మావోయిస్టులు 425 మంది అనేది సార్ అంటున్నమాట. ఇక ఎన్కౌంటర్ల పానాలు పోగొట్టుకున్నోళ్ళు కొల్లలు. 11 మంత్స్ నుంచి ఇప్పటికీ 465 మంది 465 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కాడర్స్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు. వీరిలో 2 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 2 డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది 2 డివిజనల్ కమిటీ కార్యదర్శులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 44 మంది ఏరియా కమిటీ సభ్యులు ప్లస్ మిగతా కాడర్స్ మొత్తం కలిసి శాంతియుత జీవితాన్ని ఎన్నుకొని ఆయుధాలను విసర్జించి బయటకు వచ్చినారు. ఇది తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానానికి ఒక విజయంగా మేము భావిస్తున్నాం. 30-35 ఏళ్ల సంది దళంలోనే ఉండుకుంటా పార్టీని నడిపించిన వాళ్ళు బొచ్చెడు మంది బయటకు వచ్చారు కూడా. ఇదిట్టుంటే అటు ఇడ్మా బొమ్మలు పెట్టి నివాళులు అర్పించినందుకు హన్మకొండల పెద్ద లొల్లే నడిచింది. ఓ 2 మీద కేసులు రాసిరు కూడా అక్కడి పోలీసు వాళ్ళు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా మావోయిస్టుల మీద పాయలను చూపెట్టినా ఊకునే ముచ్చటే లేదంటారు హన్మకొండ పోలీసు వాళ్ళు. మరి చూడాలే అన్నల పార్టీకించి ఇంకెంతమంది బయటకు వస్తారో, పార్టీని నడిపించాడు దేవుజీ మళ్ళెప్పుడు బయటకు వస్తాడో అనేది. మన తాన సర్పంచ్లకు చెక్ పవర్ పోయి అటు ఇటుగా 2 ఏళ్లు కావస్తుంది. అప్పటి సంది ఇప్పటి వరకు ఇగొచ్చే ఓట్లు అగొచ్చే ఓట్లు అన్నట్టే సాటింపేసుడే గాని ఓటు వచ్చింది లేదు, కొత్త సర్పంచ్లు కొలువు తీరింది లేదు. మన కాడ ఇట్లుంటే అటు ఆంధ్రాలు అట్లా కాదు, ఇంకా సర్పంచ్ల పదవి కాలం ఒడవనే లేదు. అప్పుడే ఓట్లు పెట్టేందుకు తయారైతుర్రు అక్కడి ఓట్ల సంగపోళ్ళు. ఆంధ్రాలో పరుగులు పెడుతుంటే మన కాడ నత్తల కంటే ఎక్కువ నిమ్మలంగా నడుస్తున్నాయి. ఏందనుకుంటున్నారు లోకల్ బాడీ ఓట్ల ముచ్చట్లు. అవు ఆంధ్రాలో మల్లోపాలి ఓట్లు పెట్టేందుకు తయారైతురు అక్కడి ఎన్నికల సంఘపోళ్ళు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ పదవులకు ఇంకో 4 నెలలు గడువు ఉండగానే ఓట్ల మీద నజరేసారు అక్కడి ఓట్ల అధికారులు. ఊళ్ళల్లో ఎంతమంది ఉన్నారు, మున్సిపాలిటీల కింద ఎంతమంది ఉన్నారు అనేది లెక్కలన్నీ తీసి రాష్ట్రం అంతటా ఒకటే పాలి ఓట్లు వేపియాలని చూస్తున్నారట. పురపాలక పంచాయతీరాజ్ శాఖల అధికారులకు మొదలా పంపించారట కూడా ఆల్రెడీ. 175 నియోజక వర్గాలలో ఉండేటి ఓటర్ల లెక్కలన్నీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఆఫీస్ కించి తీసుకురాడ కూడా ఎన్నికల సంఘపోళ్ళు. ఓటర్ల జాబితా తయారు చేసుడు, రిజర్వేషన్లు ఇచ్చుడే ఆలస్యం, నోటిఫికేషన్ వేసుడే, ఓట్లు పడుడే. ఇక అయితే రిజర్వేషన్ల లెక్కలు వేయాలంటే ఎంత కాదన్నా 30-45 రోజులు పడుతుంది అనేది అధికారులు అంటున్నమాట. ఫిబ్రవరి ఎల్లుదల కల రిజర్వేషన్ లోడుస్తాయి, మార్చిలో నోటిఫికేషన్, ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లు వేయాలనేది అధికారుల ఆలోచన. అయితే 2021 ఫిబ్రవరిలో సర్పంచ్ ఓట్లు, మార్చిలో మున్సిపల్ ఓట్లు పడ్డాయి. ఇంకా పదవి కాలం ఒడవనే లేదు, ఇంకో 4 నెలలు ఉంది కూడా. అయినా 3 నెలల ముందుగానే అంటే డిసెంబర్లోనే ఓట్లు పెట్టాలని చూస్తున్నట. కానీ ఇవన్నీ లెక్కలుండేటాలకు ఆలస్యం అయ్యేటట్టుంది అనేది అక్కడ అధికారులు అంటున్నమాట. ఇదే ముచ్చట్ల సర్కారు కూడా తయారుగానే ఉన్నదట. మళ్ళా అక్కడట ఉరుకులు పరుగులు పెడుతుంటే ఇక్కడ మనతన మాత్రం నత్తకు నడకలు నేర్పినట్టే ఉన్నది లోకల్ ఎలక్షన్ల ముచ్చట. ఊళ్ళల్లో సర్పంచులు లేక అటుగా 2 ఏళ్లు కావస్తుంది కూడా. అయినా ఉలుకు లేదు పలుకు లేదు. దేశం పెద్ద కోర్టుకించి ఆర్డర్లు వచ్చినా ఆకిలు దాడతలేదు ఓట్ల ముచ్చట. రేపు మాపన్నట్టే ముంగట పడతలేదు, ఏలుకు ఇంకంచేటట్టు లేదు. ఇక చూడాలి ఆంధ్రాల రూబడి చూసినాకనైనా మనతన ఏమన్నా ఓట్ల ముచ్చట ముంగడ పడుతుందో లేదో అనేది రేపు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్కారోళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు అని మస్తు మాటలు మాట్లాడతారు లీడర్లు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేద్దాము చూద్దాము అన్నట్టు ముచ్చట్లు చెప్తుంటారు. ఒకప్పుడు రిటైర్ అయిన ఉద్యోగుల కొరకు కొట్లాడినా అని చెప్పిన లీడర్ ఆఫీస్నే చుట్టుముట్టిర్రు ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు.
పెన్షన్ బకాయిలు విడుదల చేయాలి, దాచుకున్న సొమ్ము మాది మాకి ఇవ్వాలి, ఇదే అలా డిమాండ్. ఇంతకు ఎవరో ఎరికేనా రిటైర్డ్ అయిన సర్కారు ఉద్యోగులు నల్గొండలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ ఆఫీసు ముంగట గిట్ట ధర్నాకు దిగిరు పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని. ఏం చేస్తారు మరి? ఏడాది నర్థంకేంచి పెండింగ్ బకాయిలు ఇచ్చిందే లేదు గవర్నమెంట్. అట్లా పోయి సర్కారుని అడగలేరు, సీఎం సార్లు నిలదీయలేరు. అందుకనే అలా ఊరి ఎమ్మెల్యే రాష్ట్రానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఆఫీసు ముంగట గిట్ల ధర్నాకు దిగిరు అన్నట్టు రిటైర్డ్ ఉద్యోగులంతా కలిసి. 2024 మార్చికెంచి ఇంతవరకు పింఛన్లన్నీ బకాయిలే ఉన్నాయట. అంటే అటుగా ఏడాదిని అర్థం అయింది అన్నట్టు. పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలి, దాచుకున్న సొమ్ము మాది మాకు ఇవ్వాలనుకుంటా మంత్రి గారి ఆఫీస్ మీద పడ్డారు అన్నట్టు ఆగి. అంతేకాదు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందాల్సిన సౌలతులేమో అందట్లేవు అనేది వాళ్ళు అంటున్నమాట. ఇంత అవుతుంటే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఊకుంటారా? వాళ్ళ డ్యూటీ మస్తు నియతిగా చేస్తారాయే. అసలే మంత్రి గారి ఆఫీసు అట్టెట్టొస్తారని వాళ్ళు మాట్లాడుతుంటే కూడా వినకుండా ఇగో ఇట్లా పక్కకు నూక్కపోయిరు, బండ్లను లెక్కించిరు, స్టేషన్ కు తొలకపోయిరు. దాచుకున్న సొమ్ము ఆలదాలకి ఏమని అడిగినందుకు అరెస్టులు చేసిరు అన్నట్టు. గమ్మతేందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెన్షనర్ల పెండింగ్ బకాయిల సొమ్ములు ఇవ్వాలని పాత సర్కారులను అడిగింది కూడా మంత్రి కోమటిరెడ్డి సారే. అప్పుడేమో అట్టన్నాడు, ఇప్పుడేమో సప్పులు లేదనేది పెన్షనర్లు అంటున్నమాట. మరి చూడాలి దీని మీద మంత్రి సార్ ఏం మాట్లాడతాడో, సర్కారు ఏమంటదో అనేది రేపు. ఏహే ఏం దెగ్గిది దినం ఇట్లనే నీళ్ళ పులుసు చేసి సర్ది పెడుతున్నావు. ఆఫీసులో టిఫిన్ బాక్స్ మూత తీద్దామంటే ఇజ్జత్ పోతుందే నాకు. ఆయన మొన్నటి వరకు బాగానే చేసినావు కదా కూరలు, ఇప్పుడేమైంది? వారంకెంచి ఈ నీళ్ళ పులుసుతోని చంపుతున్నావు. ఏంది కూరగాయలు లేవా? మొన్ననే కదే కూరగాయలకని 500 ఇచ్చిన. ఏం చేసినావు లెక్క చెప్పు, నాకు లెక్క చెప్పు అని శంగడ బింగడ ఎగురుతుర్రట అన్నలు. కానీ అసలు ముచ్చట వాళ్ళకు తెలియనట్టున్నది. నా దారి రహదారి అన్నట్టే చేస్తున్నాయి అంగట్ల కూరగాయలు. ఉల్లిగడ్డలు ఓ రోజు, తదిమ కూరగాయలు ఇంకో రోజు అన్నట్టే అయినాయి ఇప్పుడు. ఉల్లికి రేటు తగ్గింది, ఇలువ పెరిగింది. తదిమ కూరగాయలకు రేటు పెరిగింది, ఇలువ తగ్గింది. 100 రూపాయలకు 5 కిలోల ఉల్లిగడ్డలు దొరుకుతుంటే అదే 100 పెడితే కిలో కూడా దూకుతలేవు తదిమ కూరగాయలు. బెండకాయలు బెదిరిస్తున్నాయి, బీరకాయలు బీపీ తెప్పిస్తున్నాయి, వంకాయలు వణికిస్తున్నాయి. ఆలుగడ్డ అలిగింది, టమాటా తైట్లకు రానంటుంది, తోటకూర తక్కెట్ల తూగనంటుంది. దేన్ని మందలు ఇచ్చినా కూర కుండలకు ఎక్క ముందే బాగ్గున మండుతున్నాయి. అంగట్లో పోయి ఏ కూరగాయ కొనాలని చూసినా కిలో 60కి తగ్గుతలేదు, 100కు దగ్గర అవుతున్నాయి. 100కు మీదికి ఎక్కిన కూరగాయలు కూడా ఉన్నాయంటే చూడు ఇక ఎట్లుందో ఖాతా. అంగట్ల కూరగాయల ధరలు ఇంటనే సగం ఆకలి చచ్చిపోయేటి ఖాతా అవుతుంది. రైతు మార్కెట్లోనే గీ రేట్లు, బయట కొంటే ఇంకో 10-20 రూపాయలు ఎక్కువనే. అర్ధ కిలో వండితే ఒక్క పూటకే కూర కుండి ఖాతం. కూరగాయలకు ఇంతింత పెట్టే బదులు అట్లా పోయి ఇంత కోడి కూర తెచ్చుకుందాం అంటే అదేమన్నా తక్కువనా? కిలో కోడి కూర 200కు మీదనే. గుడ్లన్న తెచ్చుకుందామంటే అవి కూడా అంతే, అడిగేటట్టే లేవు దుకాణంలా. ఇకేం చేస్తారు? కిలో కూరగాయలు ఉండేటి కాడ 1/2 కిలోతోనే సరిపుచ్చుకుంటున్నారట. సాలకుంటే పచ్చడో బొచ్చడో వేసుకొని కాలం ఎలా తీస్తున్నాం అనేది చాలా మంది అంటున్నమాట. కానీ రేట్ ఎంత పెరిగినా కొనక తప్పదాయే, తినక తప్పదాయే. మామూలుగా డాంబార్ రోడ్డు వడ్డ మామూల పల్లెల పొంటి ఎకరం భూమి లచ్చలు వలుకుతుంది. అసొంటిది ఏ హైవే పక్క పొంటో ఔటర్ పక్క పొంటో అయితే ఇక భూముల ధరలు కోట్ల మీదనే ఉంటాయి. కానీ సర్కార్ మాత్రం గంత ధర మేము ఎందుకు ఇస్తామని RRR రోడ్డు కోసం ఓ రేటు ఫిక్స్ చేసిందట. మరి గా రేటు ముచ్చటిన్న రైతులు ఏం చేసిర్రో మీరే చూడుర్రి. జర తాళం తీరువయా, పుణ్యం ఉంటది అని అధికారులు. లేదు మీరు అందులోనే ఉండాలి, మాకేమైనా భూములు పుణ్యానికి వచ్చినాయా సారు అని కన్నెర చేసిరు రైతులు. అసలు ముచ్చట ఏంటంటే సంగారెడ్డి జిల్లా శివంపేట దిక్కు రీజనల్ రింగ్ రోడ్డు అదే RRR వస్తుందన్న ముచ్చట ఎరుకున్నది కదా. ఒక రోడ్డు కోసమని ఈ ఊరిలో తాన భూములు తీసుకున్నదట సర్కారు. అందుకే పాయమాల కింద మార్కెట్ రేటు కాకుండా సర్కార్ రేటు కింద ఒక్కో ఎకరానికి 16 లక్షలు ఇస్తాం పటురు కాగితాలని. అవి ఇస్తానికి ఆర్ఐ ప్రమోద్ ఇంకా జీపీటీ ప్రవీణ్ ఇద్దరు వచ్చిరట. ఇక వచ్చి ముచ్చట చెప్పగానే రైతులంతా గరమయ్యారు. చల్ ఎకరానికి ₹1 కోటి వాళ్ళకి భూమికి 16 లక్షలు ఇస్తారా, మాకేమవుతుంది మీరే ఉంచుకోరని చెప్పి కోపం పట్టలేక వచ్చిన అధికారులు ఇద్దరిని గ్రామ పంచాయతీలో తొలి తాళం పెట్టిరు. ఇట్లా ఇక వాళ్ళు సర్కారు గాదరిస్తే మామూలు ఏం చేయమంటారే పెద్ద మనుషులు, జర తాళం తీయరని బతిలాడితే మరి మా పొట్టగొట్టును మీకు న్యాయం ఎట్ట అయితే సారు అని రైతులు లొల్లి చేసిరు. అట్లా రసరస అవుతుండగానే ఇంతలో ముచ్చటేరకై జోగుపేట సిఐ అనిల్ కుమార్ సార్ రానే వచ్చిండు. ఏదన్నా ఉంటే నేను పై అధికారులతో మాట్లాడతా గానీ మొదలు లోపలేసి తాళం పెట్టిన జర ఇడుగురి అని చెప్తే సరే అని ఇచ్చిపెట్టారట రైతులు. మరి ఇవాళ రేపు మామూలుగా ఊర్లో పొండి ఉంటే భూములకే అల్లి వీజుగా ఎకరం 20-30 లక్షలు పలుకుతుంది. అసొంటిది RRR దిక్కు ఎకరం ఉత్త 16 లక్షలు అంటే చాలా తక్కువే అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. మరి ఇక వీళ్ళ పంచాయతీ ఎట్లా దిగుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.
మా ఇంటి పక్కన ఓ అంకుల్ ఉంటాడు. పాపం ఆయనకు 4 బిడ్డలే. ఆయన కూడా గింత కూడా వంకడు జన్కడు. నా బిడ్డలే నా ఆస్తి అన్నట్లు రెక్కల కష్టం నమ్ముకొని వాళ్ళని మస్తు పారంగా చూసుకుంటాడు. 2 పెళ్ళిళ్ళు చేసి ఇంకో 2 పెద్ద చదువులు చదివిస్తుండు. కానీ కొందరు మాత్రం పుట్టిన పిల్లలు బరవయ్యి ఇగో గిట్లా అంగట్ల కూరగాయల తీర్ల అమ్మకానికి పెడుతుర్రు. మగ పిల్లగాడు పుడితే బంగారం లెక్క చూసుకుంటున్న రోజులు ఇవి. కానీ ఓ అక్క మాత్రం పిల్లగాడొద్దు అని ఏకంగా అమ్మకానికి పెట్టింది. అసలు ముచ్చట ఏంటంటే హైదరాబాద్లో ఉండే ఓ పిల్లగాడు మంచిగా లవ్ ఆడుకొని శానొద్దులే కలిసి ఉండరాట. అయితే ఇంతలో ఆమె మగ పిల్లగానికి అన్నది. ఇక ముచ్చట తెలిసి ప్రేమించినోడు నాకేందని అవతల పడితే పెంచలేదు గింజలేదు అప్పుడే కన్నదని ఎరకైతే ఎంత ఇజ్జత పోతుంది ఏం కథ అని చెప్పి కరీంనగర్లోకి అమ్మకానికి పెట్టింది అక్క. 12 మంది పెద్ద మనుషులతో మాట ముచ్చట చేసి గన్నేరువరం మండలం శాఖలు అని పల్లెలుంటే ఒకరికి 6 లక్షలకు బేరం మాట్లాడుకుందట. ఇక అనుకున్న మాట ప్రకారం సాయిబాబా గుడి కాడ పొలగాని అమ్ముతుంటే ఇంతలో ఎవరో చూసి పోలీసులకు ముచ్చటెరక చేసిరు. ఇగేముంది కాకీలంటరే కథ మొత్తం ఉల్టా చేసి పడేసిరు. జగన్నాథ్ పడ్డ 12 మంది మీద కేసు కట్టి పొలగాని మాతా శిశు కేంద్రంగా పట్టుకుపోయారట. గుడ్డిగా నమ్మి ప్రేమిస్తే ప్రేమించినోడు నిండా ముంచిన కథ ఇది. ఇక ఇదిట్లుంటే అటు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఇంకో కథ. శ్యామలంటే ఓ ప్రైవేట్ దావకాలకు మగపిల్ల కానీ అన్నదట. అయితే అదే దావకాలకు 11 ఏళ్ల సంది పిల్లలు కానీ ఓ జంట వచ్చిందట. ఇక అప్పటిదాకా పొలగాని ఎట్లా జాదాలనో అని తొక్కు బిగ్గులాడుతున్న గీమకు ఆ జంట కనబడ్డది. వెంటనే పరిచయం పెంచుకొని నాకు పెనిమిటి లేడు, ఇంట్లో వెళ్ళని సంసారం, పొలగాని సాది సవరేలేనని చెప్పి మీకు పిల్లలేరంటారు కదా, నాకు ఎంతో కొంత ఇచ్చి పట్టుకుపోరని చెప్తే ఇదే సందని చెప్పి వాళ్ళు సారాయం తీసుకొని బస్టాండ్ దాకా పోయిరట. అంతే, ఈ లోపల పోలీసులు వచ్చి 2 అరెస్ట్ చేసిరు. కానీ ఎంత ఘోరం చూడురే, సాధలేనప్పుడు పొలంగాలను గనుడేందుకు గిట్ల బాధాట్ల పెట్టి అమ్మకానికి పెట్టుడేందుకు అని గరం అవుతారు ఈ ముచ్చట చూసిన జనాలు. బయటి రాష్ట్రం పోలీసులు అప్పుడప్పుడు మన దిక్కొచ్చి వాళ్లకు అనుమానం ఉన్నోళ్ళను కలిసిపోతుంటారు. ఏదన్నా తేడా కొడితే బండి ఎక్కించి అరెస్ట్ కూడా చేస్తారు. ఇక గిట్లనే ఏపీ పోలీసు వాళ్ళు కూడా మన కామారెడ్డి జిల్లాకు ఒకరిని అరెస్ట్ చేస్తానికి వచ్చిర్రట. మరి వచ్చిన పోలీసు వాళ్ళకు ఇంటోళ్లకు నడుమ ఏమైంది, ఎందుకు ఈ ముచ్చట మన పటాస్ వార్తలకు ఎక్కిందో మునుం పెట్టి అరుసుకొని వద్దాం పారి. మఫ్టీలో వచ్చిన పోలీసులను మామూలు మనుషులు అనుకుని మరలబడి దాంచిన ముచ్చట కామారెడ్డి జిల్లాలో అయింది. రామారెడ్డి మండలం మద్దికుంటలుండే రమేష్ అన్న బతుకుదేరు కోసమని దువ్వాయిపోయినట. ఇక ఆడికి పోగానే ఏపీ భీమవరంకు చెందిన ఓ ఆడకతో పరిచయం అయ్యి అది కాస్త ఎటేటో పోయిందట. సీన్ కార్డు చేస్తే అక్క పోయి భీమవరం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. రమేష్ అంటోడు నన్ను వాడుకున్నాడే కాకుండా నా తానున్న 12 లక్షల రూపాయలు 8 తులాల బంగారం పోతాం పెట్టిండు. సరే సొమ్ములు పోతావయ్యా సారు, నన్ను నిష్పెట్టి ఇంకొక ఆమెను తలుకుండు. ఆమెది పాల్వంచం మండలం ఈసాయిపేట, లగ్గం సుత చేసుకుండు. నేను అన్యాయం అయిపోయినా, నాకు మీరే న్యాయం చేయాలని ఫిర్యాదు అయితే కేసు కట్టిన పోలీసులు రమేష్ జాడ దొరకబడదామని మఫ్టీలో వాళ్ళు ఊరు వచ్చి ఏడా రమేష్ ఎటుపోయిన పిలువురి, మేము పలానా ఆంధ్ర పోలీసులు అని చెప్తే ఊరోళ్ళు ఇంటెళ్ళు వీరక మామూలు డివిజన్లుండి పోలీసులు అంటారు, కొంపదీసి వీలుగా ఆడిమని చుట్టాలు అయ్యింది అని వచ్చిన ఏపీ పోలీసుల మీదకి మరలబడ్డరు. దీంతో వాళ్ళు పోయి లోకల్ రామారెడ్డి పోలీసులకు ఫిర్యాదిస్తే ఊరంతా మళ్ళీ ఆడిపోయింది. మరి తాగిపోయిరో లేకుంటే రమేష్ అన్న నియతి గల్లోడు గట్లెందుకు చేస్తాడని చెప్పాలనుకుర్రో తెలియదు. కానీ పోలీస్ టౌన్లోనే పోలీసుల మీదకి మరలబడ్డారు గీతీర్లా. గిట్లా ఎందుకు ఆగుతాం సార్, ఎందుకు ఆగుతాం, మావాడు ఏ తప్పు చేయలే అని లొల్లి చేస్తుంటే పోలీస్ డ్యూటీ డిస్టర్బ్ చేసినందుకు మరలబడ్డ అందరి మీద కేసులు కట్టి ఇషారం చేస్తున్నాడు రామారెడ్డి పోలీసులు. మరి ఒక్క కేసు పోయి ఇప్పుడు 2 టౌన్లలో 2 కేసులు అయినాయి. ఇక ఈ పంచాయతీ ఎట్లా దిగుతుందో ఏమో గానీ బయట రాష్ట్రం పోలీసులకు ఏదైనా అనుమానం వస్తే మఫ్టీలనే వస్తారే అన్నలు, ఇప్పటికన్నా జర యాదుచుకోర్రి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.